ఇప్పుడు మనము ఈ వీడియోలో ఒంట్లో వేడిగా ఉంటుంది అని చాలామంది అంటుంటారు. ఒంట్లో వేడిగా ఉండడము, మూత్రంలో మంట రావడము, అరికాళ్ళల్లో మంట, అరచేతులలో మంట. షుగర్ లేకున్నా కూడా చాలామందికి ఈ మంట అనే ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అది ఎలా పోతుందని ఎన్ని మందులు వాడినా వాళ్ళకి తగ్గకుండా ఉంటుంది. మనము ఈ వేడి పోగొట్టడం కోసం మనం ఒక కషాయం గురించి తెలియజేయబోతున్నాము. కాబట్టి వీడియోలో మొత్తం వివరాలు ఉంటాయి కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఒంట్లో వేడిగా ఉన్నది అన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఒంట్లో వేడి తగ్గాలన్నా, మూత్రంలో మంట తగ్గాలి, పాదాలలో మంట, ఇవన్నీ బాడీలో వేడి మొత్తం పోవాలి అని అంటే ఏం చేస్తారు? మైదాకు ఉంటుంది కదా, గోరింటాకు తీసుకొని దానిలో చింతపండు వేయండి. చింతపండు వేసి బాగా రుబ్బి అరచేతులకు, అరికాళ్ళకు బాగా పెట్టండి. పెట్టడం వల్ల ఎర్రగా అవుతుంది. మళ్ళీ మీ ఒంట్లో ఉన్న వేడి కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే మూత్రంలో మంట పోవాలి, అరికాళ్ళలో మంట, అలాగే కళ్ళు మండడము, అలాగే ముక్కు మండడము, ఇలాంటి ప్రాబ్లంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక 4-5 గోరింటాకులు తీసుకొని కషాయంలాగా వాటర్లో వేసి కాసేపు మరిగించి వడగట్టి ఈ కషాయాన్ని డైలీ పడిగడుపున తాగండి. మీ ఒంట్లో వేడి మాయమైపోతుంది, చల్లబడతారు. అలాగే ఇలా ఒక 10-15 రోజులు డైలీ క్రమం తప్పకుండా ఈ మైదాకు పెట్టుకుంటే ఒక 10 డేస్ అట్లా ఉంటుంది. కాబట్టి మంట తగ్గుతుంది. మూత్రంలో మంట తగ్గాలి, అలాగే ముక్కు మంట, కళ్ళు మంట తగ్గాలి అని అంటే డైలీ క్రమం తప్పకుండా ఒక 15 రోజులు ఈ గోరెంటాకు కషాయం ఎలా అంటే 4-5 ఆకులు వేసి నీళ్లు పోసి మరిగించి వడకట్టి తాగడమే కదా. ఇలా డైలీ మీరు ఒక 15 రోజులు క్రమం తప్పకుండా తాగండి. ఒంట్లో వేడి తగ్గుతుంది, మూత్రంలో మంట తగ్గుతుంది, కళ్ళు మండడం అనేది తగ్గుతాయి, ముక్కు మండడం తగ్గుతుంది, అలాగే బాడీలో ఉన్న వేడి మొత్తం పోతుంది. ఇలా క్రమం తప్పకుండా తాగండి. మీ ఒంట్లో వేడిని తగ్గించుకోండి, మీరు హెల్తీగా ఉండండి. చూసారు కదా ఒంట్లో వేడి ఎలా తగ్గించుకోవాలి మన దగ్గర ఉన్న వస్తువులతోటే అనేది. అందరి ఇళ్లలో దాదాపుగా గోరెంటాకు చెట్టు ఉంటుంది. మన దగ్గర లేకపోయినా మన వాడలో ఎవరి దగ్గరైనా ఒకళ్ళ దగ్గరనన్నా కనీసం ఒక్కళ్ళ దగ్గర అయినా గోరెంటాకు చెట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఆకులు తీసుకోండి, మన వీడియోలో చెప్పినట్టుగా చేయండి. మీ ఒంట్లో వేడిని తగ్గించుకోండి, హెల్తీగా ఉండండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం ఈ ఛానల్కి. అలాగే కొత్త వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఈ ప్రాబ్లం పోతుంది కదా వాళ్ళకి కూడా. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరము. ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్లే దేవుళ్ళ లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉండడం కోసం మేము ఎన్ని వీడియోలైనా పెట్టగలుగుతాము. కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ తోటి మీకు కావాల్సిన వీడియోలు, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కామెంట్ బాక్స్లో తెలియజేయడం వల్ల వాటికి పరిష్కారం కూడా చూపెడతాము. కాబట్టి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఏది కావాలన్నా మేము చేస్తాము. అలాగే ఇక నుంచి ప్రతిరోజు మన ఛానల్లో ప్రతిరోజు మీకు 2 అవర్స్కి ఒకసారి వీడియో వస్తూనే ఉంటుంది. ఛానల్ ఫాలో కండి. దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి, చాలా పెద్దవాళ్ళ గురించి కూడా ఇందులో వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.